మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రామానాయుడుపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సిఐ యేసుబాబు పేర్ని మధ్య రంగా వర్ధంతి ర్యాలీ అనుమతులపై చర్చ జరిగింది. రాధారంగా మిత్రమండలి కూటమి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా నివాళులర్పించడానికి నాయకులు బయలుదేరారు. కూటమి ర్యాలీ అయ్యే వరకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరుంటారు బాబు, ఎంత అవుతుంది అమరైపోతాను. ముందు లేదని చెప్పారు కదా, మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగ మిత్రమండలి అని చెప్పారు. చేసుకోమన్నారు. మరి బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎదురే బాబు అని మీరు అడిగి చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్. మనం రూట్ ఇటు పెట్టాను, ఆ టైం అయిపోద్ది. మీరు రివర్స్ పెట్టుకోండి. వచ్చాడు మీరు మన లాస్ట్ మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే రామానాయుడుపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. అటు సిఐ యేసుబాబు పేర్ని మధ్య రంగా వర్ధంతి ర్యాలీ అనుమతికి సంబంధించి చర్చ జరిగింది. అనుమతులు లేవంటున్నారు పోలీసులు. ఎందుకు అనుమతులు ఇవ్వరంటున్నారు పేర్ని నాని? ఈ వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఏదైతే అటు పోలీసులకి ఇటు మాజీ మంత్రి పేర్ని నానికి మధ్య మాటలు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి, ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదు? ముందు చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇప్పటికైనా సాల్వ్ అయిందా? డీటెయిల్స్ ఏంటి? రంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులకును ఆయనకి వాగ్వాదం చోచుకుంది. దీంట్లో ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళు ముందుగా వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి అనేది కూడా సిఐ చెప్తున్న పరిస్థితి. అయితే ఆ టైంలో అంటే అప్పటికి చాలా టైం ఉంది, మా కార్యక్రమం మేము చేసుకుంటాము అని పేర్ని నాని ఎస్ఐతో మాట్లాడడంతో ఎటువంటి ప్రస్తుతానికి అయితే పర్మిషన్ లేదు, మీరు వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాతే మీరు వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా అక్కడ మాటల వర్షం అయితే కొనసాగింది. అయితే దీంట్లో కొంత పేర్ని నాని కొంచెం సీరియస్ అయ్యారు. ఎందుకంటే చాలా టైం ఉంది, వాళ్ళకి మనకి కనీసం 2.5 గంటల పైన ఉంది, ముందే మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా అనేది కూడా సిఏతో మాట్లాడిన పరిస్థితి. కానీ ఆయన అనుమతించని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఆ తర్వాత పేర్ని మళ్ళీ సిఐ కొంత సముదాయించి చెప్పడంతో తర్వాత మళ్ళీ 11 గంటల తర్వాత ఈ కార్యక్రమం కొనసాగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి ఈ రోజు రంగా వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో కొంతవరకు హీట్ వాతావరణం అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. పేర్ని నాని వర్సెస్ ఇక్కడ సిఐకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇది పూర్తిగా కొంత విభేదం కారణమైద్దేమో అన్న టైప్ లో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. అక్కడ బార్గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అధికార పార్టీ కార్యక్రమం అయ్యే వరకు మటుకి పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అక్కడ స్థానిక పోలీసులు. పెద్ద ఎత్తున పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులు మోహరించి వాళ్ళ కార్యక్రమం అనంతరం వీళ్ళని అనుమతించడం అయితే జరిగింది. ఆశ. రైట్ యాకూబ్.